తెలంగాణలోని ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే బీజేపీ ఎంపీ ఉన్నారు. గత ఎన్నికల్లో అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ అధికారం అండతో గెలవాలని చూస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్న నేతలెవరు? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గ రాజకీయాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడి నేతల రూటే సపరేటు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ఎప్పుడు ఎవరిని అందలమెక్కించాలో, ఎవరిని దించాలో ఇక్కడి ఓటర్లకు బాగా తెలుసు. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నాయి. దుబ్బాక రాజకీయాలు ఎవరి ఊహకు అందం. అందుకే వచ్చే స్థానిక ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయన్న అంశంపై క్లారిటీ లేకపోయినా పార్టీలు మాత్రం ఎత్తులు పై ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలు, కౌంటర్లతో రాజకీయాలు రక్తి కడుతున్నాయి. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తమ పార్టీ నేతలు, కార్యకర్తలను సర్పంచులు, ఎంపీటీసీలుగా గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం మెదక్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. అన్ని పార్టీల్లోనూ దూకుడు కనిపిస్తోంది. 3 ప్రధాన పార్టీల నేతలు కేడర్తో సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సమరానికి సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వార్ వన్ సైడ్ గా ఉండాలన్న లక్ష్యంతో పార్టీలు పనిచేస్తున్నాయి. పంచాయతీరాజ్ సంస్థలు ఏడాది కాలంగా ప్రత్యేక అధికారుల ఏలుబడిలో ఉన్నాయి. గ్రామాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే దిక్కు మొక్కు లేకుండా పోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, పారిశుద్ధ్య లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని మండిపడుతున్నాయి. ఈ అంశాలను కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుని ప్రజాభిమానం పొందాలని సూచిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్, బీజేపీ విమర్శిస్తున్నాయి. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వలేదన్న వాదాన్ని నేతలు వినిపిస్తున్నారు. మరోవైపు 2 సార్లు రాష్ట్రాన్ని ఏలిన గులాబీ నేతలు గ్రామాలను ఏం ఉద్ధరించాయని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ వివక్ష చూపుతోందని, నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని హస్తం పార్టీ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఫండ్స్ ప్రాబ్లం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఓవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇక బీజేపీ వాదన మరోలా ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు ఏమైపోతున్నాయని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ వ్యూహం కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కారు పార్టీ పోరాట పంథాను అనుసరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియకపోయినా నేతల మధ్య మాటల యుద్ధంతో దుబ్బాక నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలుపు కోసం ఇలా ఎవరికి వారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి ప్రత్యర్థులను మట్టి కరిపించాలన్న ప్లాన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఉన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పక్షం గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది కారు, కమలం పార్టీల వాదన. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు భ్రమంలో బతుకుతున్నారని అధికార హస్తం పార్టీ నేతల మాట. మారుతున్న రాజకీయ పరిస్థితులు ఎవరికి అనుకూలంగా మారుతాయో, దుబ్బాక ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.